16 నెంబరు డివిజను. ఇంతకుముందు బొమ్మ స్కూలు, ఇప్పుడు దీన్ని రెంటెడ్కి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్కు ఇవ్వడం జరిగింది. దీంట్లో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు గర్ల్స్ ఉంటారు. ఇంచుమించుగా 550 నుంచి 600 మంది స్టూడెంట్స్ దీంట్లో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద క్యాంపస్లో ఎంతో మురుగు వస్తూ ఉంది ప్రతిరోజు, కానీ ఇది ముందుకు కానీ వెనక్కి వెళ్ళకుండా ఇక్కడే స్టాగ్నేట్ అవుతూ ఉంది. మీరు చూడొచ్చు, ఇక్కడ 1 కిలోమీటర్ పరిధిలో వరకు కూడా ఎంతో స్టాగ్నేట్ అవుతూ వచ్చింది. సో ఈ స్టాగ్నేటెడ్ వాటర్ని పంపించడానికి ఎటువంటి చర్యలు అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికీ వర్షాకాలం స్టార్ట్ అయ్యి నెల 15 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా చీమ కుట్టినట్టు కూడా ఈ గవర్నమెంట్కి చలనం లేదు. మేము ఎవరికి మొత్తుకున్నా కానీ, ఏ విధంగా విన్నవించుకున్నా కానీ, మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినప్పుడు, ఎక్కడ ఏది చేసినప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. తాత్కాలికంగా ఏదో వాటర్ ఎత్తిపోసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ వాటర్ ఎత్తిపోసే ఇంచు కూడా వాటర్ కలగట్లేదు. దీనికి తోడుగా దీంట్లో పందులు తిరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత భయంకరమైన దోమల బెడద ఉంది. అంతేకాకుండా ఈ వాటర్ మళ్ళీ ఇదే వాటరు ఆ మోటార్లో పొల్యూటెడ్ అయ్యి వీళ్ళకి ఇక్కడ ఉన్న 550 మంది స్టూడెంట్స్ కూడా చర్మ వ్యాధుల చేత భయంకరమైన యాతన పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మేము విన్నవించుకుంటామని మనవి చేస్తా ఉన్నాం. దీని ఎదురుగా అనేకమైన ఇల్లులు ఉన్నాయి. ఈ ఇల్లుల్లో కనీసం డోర్ తెరిసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంది. చిన్నపిల్లలతో ఉంటున్న పరిస్థితులలో దోమల బెడద కావచ్చు, లేకపోతే దుర్వాసన విషయంలో కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో లోన డోర్ తీయలేని పరిస్థితులు, ఇలాంటి నరకయాతన అనిపిస్తాను. ఇది అతి సిటీకి దగ్గరలో సమీపంగా చాలా రిచ్ ఏరియా ఉంటుంది. కానీ వాస్తవానికి ఇక్కడ వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే ఎంతో దుర్గంధం కొడతా ఉంటుంది. ఎవరొచ్చి చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ శాశ్వతమైన పరిష్కారం ఎవరూ ఏర్పాటు చేయట్లేదు. దయచేసి మీ కాలనీ వాసులుగా మేము అందరం విన్నవించుకుంటా ఉన్నాం. వెంటనే ఇమ్మీడియట్లీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు. ఇంతకంటే డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు అధికారులు తలుచుకుంటే, రాజకీయ నాయకులు తలుచుకుంటే. కానీ మాకు ఎందుకు ఈ సమస్యని కొన్ని సంవత్సరాలు బట్టి వెంటాడుతూ ఉందో మాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికైనా చొరవ చూపించి ఈ సమస్యని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళలేదా? మేడా వెంకటేశ్వరరావు గారు కదా ఈ కార్పొరేటర్. తీసుకెళ్ళము, పలుసార్లు విన్నవించడం జరిగింది. మరి మున్సిపల్ కమిషనర్ గారికి చూపించారా? మున్సిపల్ కమిషనర్ గారు కూడా లెటర్ పెట్టడం జరిగింది, ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కానీ ఆయనను ఏమాత్రం కూడా రెస్పాన్స్ లేదు. ఈ వాటర్ పొల్యూషన్ వల్ల పిల్లలకి ఎటువంటి జబ్బులు కానీ వస్తున్నాయి? మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, కలుషిత వాటర్ తాగి మలేరియా, డెంగ్యూలతో పాటుగా వాళ్ళకి చర్మ వ్యాధులు వస్తున్నాయి. మీరు 550 మంది పిల్లలు ఏ ఒక్కరు మీరు కలిపినా కానీ ఆ విషయం మీరు కనుక్కోవచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. భయంకరమైన యాతన అనిపిస్తూ ఉంది ఇక్కడ ఉంటున్న పిల్లలు కావచ్చు, దీని చుట్టుపక్కల ఉంటున్న ఈ నివాసులం కావచ్చు. సరే, ఈరోజు మనం మైనార్టీ గురుకుల పాఠశాలని సందర్శించటం, పరిసర ప్రాంతాలు పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని గురించి అవేర్నెస్ కలిగించడం కోసం ఈరోజు మనం ఈ గురుకుల పాఠశాలని సందర్శించడం జరిగింది.